ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీ విష్ణు పురాణంలో ఉన్న విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. స్వస్తి విష్ణు పురాణాయ తత్వయాథాత్మ్యదాయినే స్వస్త్యస్తు తత్ప్రణేత్రే చ పరాశరమహర్షయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పరాశర మహర్షి మైత్రేయుల వారికి భూమండలం గురించి, ఈ భూమిపై ఉన్న ద్వీపాల గురించి సవివరంగా చెప్పారు. 7 ద్వీపములలో ఎటువంటి జనులు నివసిస్తూ ఉంటారు, వారి ఆయుర్దాయం ఎంత, అక్కడ పూజింపబడే దేవతా స్వరూపముల యొక్క స్వరూపం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వర్ణించి చెప్పిన తరువాత పాతాళాది లోకముల యొక్క వర్ణన చెప్పటం ప్రారంభిస్తున్నారు. 10 సహస్రమేవైకం పాతాళం ముని సత్తమా అతలం వితలం చైవ నితలం చ గభస్తిమత్ మహాఖ్యం సుతలం చాగ్ర్యం పాతాళం చాపి సప్తమం. కింద ఉండేటువంటి లోకాలన్నీ వర్ణిస్తున్నారు పేర్లతో. అతలము, వితలము, నితలము, గభస్తిమంతము, మహీతలము, సుతలము, పాతాళం అనే పేరు కలిగిన 7 లోకాలు ఉన్నాయి. అధోలోకాలు కింద ఉన్నాయి కదా, అక్కడంతా చీకటిగా ఉంటుందేమో అని అనుకోనవసరం లేదు. అవి కూడా భోగములన్నింటికీ పెట్టింది పేరు. అక్కడ నివసించే వాళ్ళు కూడా ఏ లోటు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. శుక్లా కృష్ణారుణా పీతా శర్కరా శైలకాంచనా భూమయ యత్ర మైత్రేయవర ప్రాసాదమండితా. ఈ కింద ఉన్నటువంటి లోకములలో భూములు ఎలా ఉన్నాయి? తెల్లని భూములున్నాయి, నల్లనైనటువంటి మణులు పొదిగిన ప్రదేశాలున్నాయి, అలాగే ఎర్రగా ఉండేవి, పచ్చగా ఉండేవి, ధవళవర్ణంతో ఉండే చక్కని నేలలతో ప్రకాశిస్తూ ఉన్నాయి ఆ అధోలోకాలు. ఎవరు నివసిస్తున్నారా అధోలోకాల్లో అంటే దైత్యులు, దానవులు. ధనుపుత్రులు దానవులు, దితిపుత్రులు దైత్యులు. అలాగే రాక్షసులు, ఇతరులైన యక్షులు, నాగులు మొదలైన చిత్ర విచిత్రమైన జీవులన్నీ కూడా ఆ అధోలోకాల్లో నివసిస్తూ ఉన్నారు. 100ల కొద్దీ నివసిస్తున్నారు, 1000 కొద్దీ. స్వర్లోకాదపి రమ్యాణి పాతాళానీతి నారద. సాక్షాత్తు దేవర్షి అయినటువంటి నారదుల వారు చెప్పారు, అధోలోకాలు చాలా అందంగా ఉంటాయి, భోగములన్నింటికీ నిలయము. ఊర్ధ్వలోకములైనటువంటి స్వర్లోకము మొదలైన వాటికన్నా ఇంకా అందంగా ఉంటాయి ఆ లోకాలు. ఆహ్లాదకారిణ శుభ్రాహ మణయః యత్ర సుప్రభాః. నాగులు ధరించేటువంటి మణులు ఎంతో అమూల్యమైనవి. అటువంటి మణుల సముదాయానికి ఆ లోకాలన్నీ ఆలవాలమై ఉన్నాయి. పాతాళమనే పేరే గాని ఆ లోకములతో పోల్చదగినవి ఈ ప్రపంచంలో, జగత్తులో వేరొక లోకాలు లేవు. సాటి లేని లోకాలవి. అనన్వయము, పోల్చి చెప్పటానికి వీల్లేదు. ఎవరితో పోలుస్తాం? పోల్చటానికి ఎవరైనా తగిన వారు ఉంటే పోలుస్తాం. పోల్చటానికి కూడా వీలునేనంత గొప్పగా ఉన్నాయి ఆ లోకాలకు, అవే సాటి అని నారద మహర్షే వర్ణించి చెప్పారు అధోలోకాల గురించి. అక్కడ కూడా దైత్య దానవ కన్యాభిః ఇతశ్చేతశ్చ శోభితే. దైత్యుల కన్యలు, స్త్రీలందరూ కూడా ఆ లోకాల్లో ఉన్నారు. వాళ్ళందరూ విహరిస్తూ ఉంటారు అక్కడ. ఆ లోకాల్లో ఎవరికి మాత్రం నివసించాలని ఉండదు. ఒక్కసారి వాటి గురించి తెలుసుకుంటే
ఇంత ఆనందంగా ఉంటుందా, అక్కడే ఉండాలి ఉంటే అనేటువంటి భావన కలిగేటట్లుగా ఉన్నాయి ఆ అధోలోకాలన్నీ కూడా. దివార్క రశ్మయో యత్ర ప్రభాం తన్వంతి నాతపం. ఇంకో విచిత్రం ఏమిటి, మనకు భూలోకంలో ఎండాకాలం వచ్చిందంటే సూర్యుడి తాపానికి మనం గ్రీష్మ ఋతువులో విలవిల్లాడిపోతాం, చలికాలం వస్తే చలికి బాధపడతాం. కానీ అధోలోకాల్లో సూర్యుడి కాంతి మాత్రం ప్రసరిస్తుంది, సూర్య తాపం ఉండదు. చంద్రకాంతి ప్రసరిస్తుంది, చలి మాత్రం ఉండదు. ఆనందంగా వాళ్ళు జీవిస్తారు. సూర్య కిరణాల వల్ల కలిగేటువంటి తాపం ఏదైతే ఉందో అది వారికి తెలియదు. వెన్నెల ఉంటుంది కానీ శీత బాధ అనేది మాత్రం ఉండదు, చలి ఉండదు. ఇంకా ఆహార వ్యవహారాల్లోకి వెడితే భక్ష్య భోజ్య మహాపాన ముదితైరతి భోగిభి యత్ర న జ్ఞాయతే కాలో గతోపి ధనుజాదిభి. ఎన్నో రకాలైనటువంటి భక్ష్యాలు, పదార్థాలు తినేవి, అనేక రకములైన పానీయాలు, ఎన్నో భోగాలు, ఆనందాలు, వీటన్నిటికీ కూడా ఆలవాలమైనటువంటివి ఈ అధోలోకాలు. ఆ లోకాల్లో జీవించే వారికి కాలం గురించి తెలియదు, కాలం గడిచిపోతుంది. కష్టం అంటే తెలియదు, కష్టం ఉంటేనే కదా ఈ కాలం ఎలా గడుస్తుందో అనే బాధ. వాళ్ళకి ఎప్పుడూ ఆనందమే కాబట్టి అసలు కష్టం అనేది తెలియదు, కాలం ఎలా గడుస్తోందో తెలియదు. వనాన్ని నద్యః రమ్యాణి సరాంసి కమలాకరా. అందమైన వనములు, ఉపవనములు, ఉద్యానవనములు అన్నీ ఉన్నాయి. భూలోకంలోనే కాదు వనాలు, కింద లోకాల్లోనూ ఉన్నాయి. నదులున్నాయి, సరస్సులున్నాయి, పువ్వులున్నాయి, అలాగే పక్షులు కూడా జీవిస్తున్నాయి. ఈ భూమి మీద మనం ఏదైతే చూస్తున్నామో మన కళ్ళకు కనిపించింది మాత్రమే ఉన్నది అనేటువంటి భావన కాదు. మన సామాన్యమైన నేత్రములకు దొరకనటువంటి భగవంతుని సృష్టిలో విచిత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ విశ్వంలో. అలాగే వాళ్ళు ధరించేటువంటి అలంకారాలు కూడా ఎంతో విలువైనవి. భూషణాన్యతి రమ్యాణి గంధాఢ్యం చ అనులేపనం వీణా వేణు మృదంగానాం స్వనాస్తూర్యాణి చ ద్విజ. అక్కడ ఉండేటువంటి భోగాలు ఏమిటో చెబుతున్నారు. అక్కడ కళలకు కూడా స్థానం ఉన్నది. వీణలు వాయిస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, మృదంగాలు కూడా వాయిస్తూ ఉంటారు, వాయిద్య విశేషాలు. శరీరానికి గంధము మొదలైనటువంటి చక్కని లేపనాలు, సుగంధపూరితములైన లేపనాలు పూసుకుంటారు. ఇటువంటి అందమైన లోకాలు అధోలోకాలు. ఈ అధోలోకాల్లో చిట్ట చివర పాతాళంలో అట్టడుగున ఉన్నాడు ఆదిశేషుడు. పాతాళానా మధశ్చాస్తే విష్ణోర్యా తామసీ తను. శ్రీ మహావిష్ణు స్వరూపమే ఆదిశేషుడు. తామసీ తను, తామస రూపమైన స్వరూపంగా చెబుతున్నారు ఆదిశేషుణ్ణి. శేషుడని ప్రసిద్ధుడు. ఆయన గుణాలు వర్ణించటం దేవతల వల్ల, రాక్షసుల వల్ల, ఎవరి వల్ల కాదు. ఆదిశేషుని స్తోత్రములను సిద్ధులు, గంధర్వులు మొదలైన దేవతా విశేషాలందరూ నిరంతరము గానం చేస్తూ ఉంటారు. 1000 పడగలతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఫణామణి సహస్రేణ యస్స విద్యోతయన దిశ. మణులు పొదిగినటువంటి 1000 పడగలతో దిక్కులన్నింటినీ ప్రకాశింపచేస్తూ లోకము యొక్క హితం కోసం ఆయన పాతాళంలో అడుగున ఉన్నాడు. ఆయన కాంతిని భరించటం ఎవరి వల్ల కాదు. ఆయన ముందు ఎవరైనా బలహీనులే, నిర్వీర్యులైపోతారు ఆయన తేజస్సు ముందు. మదాఘూర్ణిత నేత్రోసౌ యస్సదైవైక కుండల కిరీటీ స్రగ్ధరో భాతి సాగ్ని శ్వేత ఇవాచల. ఆయన కళ్ళు గంభీరంగా చూస్తూ ఉంటాయి. ఒకే ఒక కుండలాన్ని ధరిస్తాట ఆయన. అలాగే కిరీటము, పుష్పమాలలు ధరించి అగ్నితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి తెల్లటి పర్వతం ఎలా కనిపిస్తుంది, తెల్ల పర్వతం మీద నిప్పు పుట్టి వెలుగుతూ ఉంటే ఎలా కనిపిస్తుందో ఈయన పర్వతంలా ఉంటాడు, ఆయన కాంతి అగ్నిలా ఉంటుంది. అలా ప్రకాశిస్తూ ఉంటాడు ఆదిశేషుడు.
ఇటువంటి వర్ణనలన్నీ మనం ఎలా తెలుసుకోగలం? మహానుభావులైనటువంటి పరాశరుల వారి పుణ్యమాని మనం ఆదిశేషుని గొప్పతనాన్ని తెలుసుకోగలుగుతున్నాం. ఇంకా నీలవాస మదోత్సిక్త శ్వేతహారోపశోభిత సాభ్రగంగా ప్రవాహోసౌ కైలాసాద్రిరివోన్నత. రజత పర్వతం, కైలాస శిఖరం తెల్లగా ఉంటుంది, వెండి కొండ. ఆ కొండలాగా ఉంటాడు ఆదిశేషుడు. నల్లనైనటువంటి వస్త్రములు ధరించి ఉంటాడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించటం ఎవరి వల్ల కాదు. ఇంకా ఆయన ధరించే ఆయుధాల గురించి చెబుతున్నారు. ఆదిశేషుడు ధరించే ఆయుధాలు లాంగలాసక్త హస్తాగ్రహ బిభ్రన్ ముసలముత్తమం. నాగలి ధరిస్తాడు, రోకలి ధరిస్తాడు. నాగలి, రోకలి ఈ రెండింటినీ ధరించి ఉంటాడు ఆదిశేషుడు. అలాగే ఆయన పక్కన ఉండేటువంటి భార్యలు కాంతిదేవి, వారుణీదేవి అని పిలవబడేటువంటి పత్రులతో సేవింపబడుతూ ఉంటాడు నిరంతరము. కల్పాంతే యస్య వక్త్రేభ్యో విషానల శిఖోజ్వల. సృష్టి అంతమయ్యపోయే సమయంలో ఆయన ముఖారవిందం నుంచి ఉద్భవించేటువంటి దారుణమైన అగ్నిజ్వాలల వల్ల ఈ సృష్టి లయమవుతూ ఉంటుంది. ఆస్తే పాతాళమూలస్థ శేషో శేష సురార్చిత. ఈ భూమండలంతో పాటు అంతటినీ మోస్తూ ఉంటాడు ఆయన పాతాళ లోకంలో. ఆయన పడగల మీద భూమి స్థిరంగా ఉంది. ఆయన పరాక్రమం కానీ స్వరూపం కానీ వర్ణించటం దేవతల వల్ల కూడా కాదు. యస్యైషా సకలా పృథ్వీ ఫణామణి శిఖారుణ ఆస్తే కుసుమమాలేవ కస్తద్వీర్యం వదిష్యతి. మణికాంతులతో ప్రకాశించే ఆయన పడగల మీద ఉన్నటువంటి భూమి ఎలా ఉంది అంటే ఓ పుష్పమాల్లాగా తేలికగా మోస్తున్నాడు, ఏ బరువు లేదు. ఆయన ఒక్కసారి ఇలా కదిలాడంటే భూమంతా కంపించిపోతుంది. 1000 పడగలతో ఆయన ఈ భూమిని మోస్తూ ఉన్నాడు. నాంతం గుణానాంగచ్చంతి తేనానంతో యమవ్యయ. అందువల్లనే చెబుతారు ఆదిశేషుని గుణములు వర్ణించటం ఎవరి వల్ల కాదు అని. పూర్వం గర్గుడనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఆదిశేషుణ్ణి ఆరాధన చేసి ఆ ఆరాధన ప్రభావం చేత గ్రహాలు, నక్షత్రాలు, జ్యోతిర్మండలము, గతులు ఇలాంటి గొప్ప విశేషాలన్నీ, శుభశకునాలు ఇవన్నీ తెలుసుకున్నాడు. ఇవన్నీ ఆదిశేషుని అనుగ్రహం వల్ల ఆ గర్గ మహర్షి తెలుసుకున్నారు. ఇలా పాతాళంలో ఉన్న ఆదిశేషుని గురించి, అధోలోకముల గురించి వర్ణించి చెబుతూ నరకములనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఏ తప్పులు చేసిన వాళ్ళు ఏ నరకంలోకి వెళ్ళి పడతారో ఆ విశేషాలు చెబుతున్నారు పరాశర మహర్షి. ఈ పాపాలు చేస్తే ఇంత దారుణమైన నరకాల్లో పడతామా అని భయం కలగచ్చు, కానీ అద్భుతమైన విలక్షణమైన అంశాలు కాబట్టి యథాశక్తి వాటిల్లో ఉన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తతశ్చ నరకాన్ విప్ర భువోధ సలిలస్య చ పాపినో యేషు పాత్యంతే తాను శృణుష్వ మహామునే. భూమి కింద నీటి అడుగున ఉన్నాయి కొన్ని నరకాలు. అక్కడ పాపం చేసిన వాళ్ళంతా పడవేయబడతారు అని చెబుతూ ఆ పాపాల పేర్లు, నరకాల పేర్లు వర్ణించి చెప్తున్నారు. రౌరవ, సూకర, రోధ, తాళ, విషనసస్తథ, మహాజ్వాల, తప్తకుంభ, శ్వసన, అథ విమోహన. నరకాల పేర్లు రౌరవము, సూకరము, రోధము, తాళము, విషనసము, విశసనము, మహాజ్వాలము, తప్తకుంభము, శ్వసనము, విమోహనము. ఇవి మాత్రమే కాదు, రుధిరాంభ, వైతరణీ, కృమీశ, కృమిభోజన, అసిపత్రవనం కృష్ణ, లాలాభక్షశ్చ దారుణ. ఇంకా కొన్ని నరకాలు ఉన్నాయి. రుధిరాంభము, వైతరణి, కృమీశము, క్రిమిభోజనము, అసిపత్రవనము, కృష్ణము, లాలాభక్షం అనే పేర్లు కలిగిన దారుణమైన నరకాలున్నాయి.
దారుణమనే నరకం కూడా ఉంది. అలాగే తథా పూయవహ పాపః వహ్నిజ్వాలః అధశిరాః సందంశః కాలసూత్రశ్చ తమశ్చ వీచిరేవజ. ఇంకా పూయవహము, పాపము, వహ్నిజ్వాలము, అధశిరము, సందంశము, కాలసూత్రము, తమస్సు, అవీచి అనే పేరు కలిగిన నరకాలు ఉన్నాయి. ఇవన్నీ చాలా దారుణమైన పాపాలు చేసిన వాళ్ళు అనుభవించేటువంటి నరకాలు. ఇంకా స్వభోజన అథ అప్రతిష్ఠశ్చ అవీచిశ్చ తథాపరః ఇత్యేవమాదయశ్చాన్యే నరకాః భృశదారుణాః. స్వభోజనము, అప్రతిష్టము, ఇలా అనేక రకాలైనటువంటి నరకాలు పాపం చేసిన వాళ్ళు అనుభవించటానికి సిద్ధంగా ఉన్నాయి. పతంతి యేషు పురుషాః, ఎవరైతే పాపములయందు ఆసక్తి కలిగి ఉంటారో అటువంటి నరులందరూ ఈ నరకాల్లో పడి బాధలు అనుభవిస్తారు. కూట సాక్షి తథా సమ్యక్ పక్షపాతేన యో వదేత్, అబద్ధపు సాక్ష్యాలు చెప్పటం, పక్షపాతం, ఎవరి మీదైతే మనకి అమితమైన ప్రేమ ఉందో వాళ్ళని రక్షించుకోవటం కోసం నలుగురిలో అబద్ధాలాడేసి అసత్యాలు చెప్పేసి ఎదుటి వాళ్ళని బాధలకి గురి చేస్తూ మన వాళ్ళని స్వార్థంతో రక్షించుకునేటువంటి కూట సాక్ష్యం, అబద్ధపు సాక్ష్యం చెప్పేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రౌరవం అనే పేరు కలిగినటువంటి నరకంలో పడి బాధలు అనుభవిస్తారు అని చెప్తున్నారు. భ్రూణః పురహంతా చ గోఘ్నశ్చ మునిసత్తమ యాంతి తే నరకం రోధం యశ్చోచ్ఛ్వాస నిరోధకః. నిరోధం అనే నరకంలో పడేవాళ్ళు ఎవరో చెబుతున్నారు. నిరోధం అంటే ఊపిరి పీల్చుకోవడానికి వీలు లేనటువంటి నరకం. శ్వాస అందకుండా పోతుంది అంటే మరి అక్కడ కూడా ఇదే దేహం ఉంటుందంటే ఉండదు, కానీ శ్వాస ఆడటం లేదనేటువంటి భావన కలిగేటట్టుగా ఉంటుంది ఆ నరకం. అనుభవించే పాపాత్ములకు ఏ పాపాలు చేస్తే అందులోకి వెడతారు అంటే శిశుహత్య, భ్రూణహత్య, అలాగే పట్టణాలను తగలబెట్టడం, నాశనం చేయటం, గోవులను చంపటం, ఇలాంటి తప్పులు మహాపాపాలు చేసేవాళ్ళందరూ కూడా ఆ రోధం అనే పేరు కలిగినటువంటి నరకానికి వెళ్ళిపోతారు. సురాపో బ్రహ్మహాస్తే ఈ సువర్ణస్య చ సూకరే ప్రయాతి నరకే యశ్చ సంసర్గముపైతి వై. మద్యపానం చేయటం, సురాపానం, మద్యపానం చేసేవాళ్ళు, బ్రహ్మహత్య చేసేవాళ్ళు, బంగారాన్ని దొంగిలించేటువంటి వాళ్ళు, ఈ తప్పులు చేసేవాళ్ళతో కలిసి తిరిగేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ కూడా సూకరము అనే పేరు కలిగిన నరకంలో పడతారని చెబుతున్నారు. రాజన్య వైశ్యహాతాలే తథైవ కురుతల్పగః తప్తకుండే స్వసృగామి హంతి రాజభటాంశ్చయః. చెల్లెల్ని ఏడిపించేటువంటి అన్నగారులు ఉంటారు, అటువంటి వాళ్ళు, అలాగే సమాజానికి ఉపయోగపడి అందరినీ రక్షించేటువంటి రాజవంశాలను కానీ వైశ్యులను కానీ హింసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, గురుపత్నిని ఏడిపించేవాళ్ళు, గురువు గారి భార్యని ఏడిపించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తప్తకుండము అనే పేరు కలిగిన నరకంలోకి వెళ్ళి పడతారు. అంటే వాళ్ళందరినీ తపింపజేస్తారు, అగ్నితో బాగా కాలుస్తారు. సృషాం సుతాంచాపి గత్వా మహాజ్వాలే నిపాత్యతే. కోడల్ని కూతుర్ని వీళ్ళిద్దరినీ ఏడిపించేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఏ రకంగానైనా బాధలు పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మహాజ్వాలం అనే పేరు కలిగిన నరకంలో వెళ్ళి పడతారు. ఇలా చెబుతూ అవమంతా గురుణాయ్యః యశ్చాక్రోష్ట నరాధమః వేదదూషయిత యశ్చ వేద విక్రియకశ్చయః. గురువులను అవమానించేవాళ్ళు, పాఠం చెప్పే గురువు, గౌరవింపదగిన వాళ్ళందరినీ చెడు మాటలతో తిడుతూ వారి మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు, దుష్టమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు, గురునింద చేసేవాళ్ళు, అవమానించేవాళ్ళు, ఇలాంటి అధములందరూ, అలాగే వేదములను దూషించేటువంటి వాళ్ళు,
ఇలాంటి వాళ్ళందరూ కూడా లవణము అనే పేరు కలిగిన నరకంలో వెళ్ళి పడతారని చెబుతున్నారు. అలాగే చోరో విమోహే పతతి మర్యాద దూషకస్తథ, లోక మర్యాదలను పాటించకుండా నాకు నచ్చినట్టు నేను ఉంటాను, సమాజంతో నాకు పనేంటి అన్నట్లుగా స్వార్థంగా తన జీవితాన్ని తాను 10 మందికి ఇబ్బంది కలిగేటట్లుగా అటువంటి జీవనాన్ని గడిపేవారు, దొంగతనాలు చేసేవాళ్ళు విమోహనము అనే పేరు కలిగిన నరకంలో పడతారని చెబుతున్నారు. దేవద్విజ పితృద్వేష్ట రత్నదూషయితాచయ సయాతి క్రిమిభక్షే వై క్రిమీశే చ దురిష్టకృత్. అలాగే దేవతలను తిట్టేవాళ్ళు, తల్లిదండ్రుల్ని విమర్శించేవాళ్ళు, మరణించినటువంటి పితృదేవతలను ద్వేషించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో దుష్టులు, వీళ్ళందరూ క్రిమిభక్షము అనే పేరు కలిగిన నరకంలో పడతారు. క్రిమిభక్షం అంటే క్రిముల్ని భుజించేటువంటి ఒక నరకం, ఆ నరకంలో పడతారు. ఇంకా పితృదేవాతిథీన్ యశ్చ పర్యశ్నాతి నరాధమః లాలాభక్షే సయాత్యుగ్రే శరకర్తా చ వేధకే. అంతేకాకుండా పితృదేవతలను, దేవతలను, అతిథులను గౌరవించకుండా తూలనాడేటువంటి వారు, ఆయుధములతో జీవులను హింసించేటువంటి వారు, వీళ్ళందరూ కూడా లాలాభక్షము అనే పేరు కలిగిన నరకంలో వెళ్ళి పడతారు. ఇలా అనేక రకాల పేర్లున్నాయి. ఇంతవరకు మనం చెప్పుకున్నవి కొన్ని మాత్రమే. ఈ కాలంలో మన జీవన విధానంలో తెలియకుండా జరిగేటువంటి పాపాలు ఎన్నో పెరిగిపోయినాయి. కాబట్టి వాటన్నిటి గురించి విస్తారంగా వర్ణించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి కొన్నిటిని మాత్రం ముఖ్యమైనవి మనం తెలుసుకున్నాం. మఖః గ్రామహంత యాతి వైతరణి నరః. యజ్ఞాలు జరుగుతూ ఉంటే వాటిల్ని నాశనం చేసేవాళ్ళు, అవి జరగకుండా చేసేవాళ్ళు, గ్రామాల్లో ఉన్న జనుల్ని హింసిస్తూ ఊళ్ళని పాడు చేసేవాళ్ళు, తగలబెట్టేవాళ్ళు, వీళ్ళంతా వైతరిణిలో వెళ్ళి పడతారని చెబుతున్నారు. అలాగే అడవుల్ని నరికేవాళ్ళు, చెట్లని నాశనం చేసేవాళ్ళు, అసిపత్ర వనయ్య అతి వనచ్ఛేది వృధైవయ. అనవసరంగా చెట్లను నరికేవాళ్ళు, వృధైవ అంటే అనవసరంగా, అత్యవసరమైన సమయంలో ఆ చెట్టు తీయకపోతే తప్పని ప్రమాదం, అంటే అప్పుడు చెట్టు తీయటం వల్ల దోషం ఉండదు. అనవసరంగా చెట్లు నరకటమే పనిగా పెట్టుకుని అడవులు చెక్కేస్తూ వెళ్ళిపోతే అటువంటి వారు అసిపత్రవనము అనే పేరు కలిగిన నరకంలో పడతారు. అసిపత్రములు అంటే కత్తులే ఆకులుగా కలిగినది. అసి అంటే కత్తి, పత్రం అంటే ఆకు. కత్తులే ఆకులుగా కలిగిన వనంలోకి వాళ్ళు ఎడితే ఆ కత్తుల్లాంటి ఆకులు అందులో పడిన వాళ్ళని నరుకుతున్నటువంటి భావన కలుగుతుంది. అసిపత్ర వనం అనేటువంటి నరకంలో పడతారు. సరే, తెలియక ఏవో తప్పులు చేసేస్తున్నాము, ఇప్పుడు మాకు తెలిసింది కాబట్టి ఈ పాపాలు పోవడానికి ప్రాయశ్చిత్తం ఏదైనా ఉందా? ఒకే ఒక మార్గం ఉంది. ప్రాయశ్చిత్తాన్యశేషాణి తపః కర్మాత్మకాని వై యాని తేషామశేషాణాం కృష్ణానుస్మరణం పరం. కావాలని తప్పులు చేసేసి నామస్మరణ చేస్తే పోవు పాపాలు. తెలియక చేసినటువంటివి మనం మారాలి, ఇక మీద తప్పులు చేయకూడదు అనుకునేటువంటి వాళ్లకు ప్రాయశ్చిత్తం ఏమిటి అంటే కృష్ణనామస్మరణము. శ్రీకృష్ణనామస్మరణం చేస్తే తెలియక చేసిన పాపాలన్నింటికీ నిష్కృతి. విష్ణు సంస్మరణాత్ క్షీణ సమస్త క్లేశ సంచయ ముక్తిం ప్రయాతి స్వర్గాప్తిస్తస్య విఘ్నో అనుమీయతే. విష్ణునామాన్ని జపించటం వల్ల తెలియనటువంటి తప్పులన్నీ నశిస్తాయి, ముక్తి లభిస్తుంది. ఇంకా స్వర్గం వస్తుందా? దేవేంద్రుడు స్వర్గాధిపత్యం ఇస్తా అన్నాడు, స్వర్గంలో సుఖాలు అనుభవించవచ్చు అంటే ఆ స్వర్గంలో ఏమి సుఖం ఉందండి? విష్ణునామస్మరణ చేస్తే ముక్తి వస్తుంది అనే భావన కలుగుతుంది. విష్ణునామస్మరణ వల్ల స్వర్గం కన్నా అధికమైనది మోక్షము. ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటిదే విష్ణునామము. వాసుదేవే మనో యస్య జపహోమార్చనాదిషు తస్యాంతరాయో మైత్రేయ దేవేంద్రత్వాధికం ఫలం.
వాసుదేవుని యందు ఎవరికైతే మనస్సు లగ్నమవుతుందో అతడికి ఇంద్ర పదవి కూడా తృణప్రాయమే. ఇంద్ర పదవి అనేది చాలా స్వల్పమైనది. వాసుదేవుని నామస్మరణ చేసిన వాళ్ళు ఇంద్రుడి కన్నా గొప్పవాళ్ళని స్పష్టంగా చెబుతున్నారు. ఈ వాసుదేవ నామస్మరణం చేయటం వల్ల మరి లౌకికంగా భోగాలకి మనం దూరం అయిపోతామా అనే భావన లేకుండా స్వర్గం కన్నా గొప్పది, ఆనందాన్ని ఇచ్చేది వాసుదేవ నామస్మరణము. దేవేంద్రుడు కూడా ఆ నామాన్ని జపించిన వారిని గౌరవించవలసిందే, అంత గొప్పది వాసుదేవ నామస్మరణం. క్వనాక పృష్ఠగమనం పునరావృత్తి లక్షణం క్వజపో వాసుదేవేతి ముక్తి బీజమనుత్తమం. పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్ళి అక్కడ సుఖాలన్నీ అనుభవించి మళ్ళీ పుట్టడం ఇదంతా ఎందుకు? వాసుదేవ నామాన్ని జపించినట్లయితే ఈ పునరావృత్తి రహితమైపోతుంది, మళ్ళీ పుట్టుక మళ్ళీ మరణం అనేది ఉండదు అని సారాంశం చెబుతున్నారు పరాశర మహర్షి. అసలు స్వర్గం అంటే ఏమిటి, నరకం అంటే ఏమిటనేది కూడా చెబుతున్నారు. మనఃప్రీతికర స్వర్గ నరక తద్విపర్యయ. మనస్సునకు ఆనందాన్ని కలిగించేది ఏదైతే ఉందో నిజమైన ఆనందం, ఎదుటి వాళ్ళని గిచ్చి గిల్లి కలిగే ఆనందం కాదు. హృదయానికి నిజమైన ఆనందం ఏమిటి అంటే మళ్ళీ పుట్టకపోవటమేగా ఆనందం. ఆ ఆనందం ఎప్పుడు కలుగుతుందో అదే నిజమైన స్వర్గము. దాని గురించి తెలుసుకోకుండా మనం అనుభవించేటువంటి తాత్కాలికమైన సుఖాలు కష్టాలు వీటిల్నే తలుచుకుంటూ ఉండడం అనేది నరకము. వస్త్వేకమేవ దుఃఖాయ సుఖాయ లోపాయ చ యతస్తస్మాత్ వస్తువస్త్వాత్మకం కుతః. మనం ఒక వస్తువుని చూస్తే అది అప్పుడు మనకి సుఖాన్ని ఇస్తుంది, కొంతకాలం తరువాత అదే మనకి దుఃఖంగా పరిణమిస్తుంది. ఒకరితో స్నేహం ఉన్నప్పుడు వారి మాట ఏం విన్నా కూడా తీయగా ఉంటుంది. ఏదైనా మాటల్లో తేడా వచ్చిందనుకోండి పరమశత్రువు అయిపోతాడు. ఆ తర్వాత అతడు మంచి చెప్పినా చెడుగానే ఉంటుంది. అంటే ఏ వస్తువుకి కూడా స్థిరమైనటువంటి రూపం అనేది లేదు. అనుభవించే సుఖాలు ఇప్పుడు మనకు ఆనందాన్ని కలిగిస్తాయి, వాటి వల్ల భవిష్యత్తులో శరీరానికి ఏదైనా వ్యాధి కలిగినట్లయితే ఇంతకాలము ఇష్టమని చెప్పి ఈ మధుర భక్ష్యాలు అవి ఇవి తిన్నాను, ఇప్పుడు అవన్నీ నాకు వికృతంగా పరిణమించాయని ఏవైతే తిన్నామో వాటిల్నే ద్వేషిస్తాం. అందువల్ల ఏవి సుఖాన్ని ఇస్తున్నాయో అవి ఎల్లప్పుడూ సుఖంగా ఉంటాయి అనుకోవడానికి వీల్లేదు. ఒకనాడు మంచిగా కనిపించింది మరోసారి చెడవుతుంది. ఔషధం అనేది మనకి చెడు కలిగించినట్టున్నప్పటికీ అది స్వీకరించటం వల్ల మనకి భవిష్యత్తులో మేలే జరిగి ఓహో అప్పుడు కష్టం అనుకున్నాం ఇది ఇప్పుడు సుఖంగా ఉంది అనేటువంటి భావన కలుగుతుంది. కాబట్టి విష్ణునామం కన్నా వాసుదేవుణ్ణి అర్చించటం కన్నా వేరొక పరమార్థం అనేది లేదు. మిగతావన్నీ కూడా మనకి సుఖంగా కనిపించేటువంటి దుఃఖాలే అనే సారాంశాన్ని తెలియజేస్తున్నారు పరాశర మహర్షి. తస్మాత్ దుఃఖాత్మకం నాస్తి నచ కించిత్ సుఖాత్మకం మనసః పరిణామోయం సుఖ దుఃఖాతి లక్షణ. నిజానికి ఆలోచిస్తే దుఃఖం అనేది సుఖం అనేది ప్రత్యేకంగా ఏమీ లేవు. మన మనస్సు దేన్నైతే దుఃఖమని భావన చేస్తోందో అది దుఃఖంగా కనిపిస్తోంది, సుఖం అనేదైతే ఆలోచిస్తోందో అది సుఖంగా కనిపిస్తోంది. మనం ఆలోచించే దుఃఖం నిజమైన దుఃఖం కాదు, మనం సుఖం అనుకునే సుఖం నిజమైన సుఖం కాదు. ఈ రకంగా శ్రీ విష్ణు మహిమని గురించి వర్ణించి చెబుతూ పాతాళము మొదలైన అధోలోకముల గురించి వర్ణించి చెప్పి నరకాల గురించి వర్ణించి చెప్పారు పరాశర మహర్షి. ఆ తరువాత మైత్రేయుల వారు పరాశర మహర్షిని ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు. కథితం భూతలం బ్రహ్మన్ మమైతదఖిలం త్వయా భువర్లోకాదికాన్ లోకాన్ శ్రోతుమిచ్ఛామ్యహం మునే. పాతాళాది లోకముల గురించి వర్ణించి చెప్పారు మీరు స్వామి, అలాగే భూమండలం గురించి ద్వీపాల గురించి వర్ణించి చెప్పారు, బాగుంది. మరి ఇంకా ఊర్ధ్వలోకాలు ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా వర్ణించి చెప్పండి. భూవర్లోకము సువర్లోకము సూర్యమండలము చంద్రమండలము నక్షత్రాలు వీటి గురించి కూడా చెప్పండి. అప్పుడు పరాశరుల వారు ఈ విధంగా చెబుతున్నారు. అసలు పృథివీ అంటే ఏమిటో వర్ణిస్తున్నారు. సముద్ర సరిచ్చై
సలిచ్చైలా తావతి పృథివీ స్మృత రవిచంద్రమసోర్యావత్ మయూఖైరవభాసతే. అనేక సముద్రములతో, అరణ్యములతో, అలాగే పర్వతములతో నిండి ఉన్నటువంటి ఈ భూమి ఎక్కడి దాకా అయితే సూర్యచంద్రుల యొక్క కాంతి ప్రసరిస్తూ ఉంటుందో అంతవరకు భూమండలం. ఆ భూమండలం పైన సూర్యమండలం ఉన్నది. భూమేర్యోజన లక్షేతు సౌరం మైత్రేయ మండలం. 1,00,000 యోజనాల దూరంలో ఉన్నది సూర్యమండలం, అలాగే చంద్రమండలం. ఈ సూర్యచంద్రులు ఇద్దరూ కూడా రాత్రికి పగటికి ప్రధానమైన కారణభూతులవుతారు. ఆ తరువాత నక్షత్ర మండలం ఉన్నది 2,00,000 యోజనాల పైన. 2,00,000 చోపరి బ్రహ్మన్ బుధో నక్షత్ర మండలాత్. ఆ నక్షత్ర మండలం పైన బుధగ్రహ మండలం అనేది ఉన్నది. అంగారకోపి శుక్రస్య తత్ప్రమాణే వ్యవస్థిత. ఆ బుధగ్రహ మండలం పైన ఉన్నటువంటిది ఏమిటి అంటే శుక్రగ్రహ మండలము. ఆ శుక్రగ్రహ మండలం మీద అంగారక గ్రహ మండలం అనేది ఉన్నది. సౌరిర్బృహస్పతేర్చోర్ధ్వం 2,00,000 సమ్యగ అవస్థిత. సప్తర్షి మండలం తస్మాత్ లక్షమేకం ద్విజోత్తమ. శుక్రగ్రహం పైన అంగారక మండలం ఉన్నది. అంగారక మండలం మీద బృహస్పతి మండలం ఉన్నది. దాని మీద ఉన్నది శని మండలం. ఆ పైన ఉన్నది సప్తర్షి మండలం. ఆ సప్తర్షి మండలం కూడా దాటిన తరువాత ధ్రువ మండలం ఉన్నదని చెబుతున్నారు పరాశరుల వారు. ధ్రువాదూర్ధ్వం మహర్లోకో యత్ర తే కల్పవాసిన. ధ్రువమండలం కన్నా పైన ఉన్నటువంటిది మహర్లోకము. ఆ మహర్లోకంలో ఎవరు నివసిస్తూ ఉంటారు అంటే భృగువు మొదలైన ప్రజాపతులందరూ కూడా ఆ మహర్లోక నివాసులై ఉన్నారు. ఆ మహర్లోకానికి పైన ఉన్నటువంటిది జనలోకము. 2 కోట్యౌతు జనోలోకో యత్ర తే బ్రహ్మణస్సుతా. ఆ మహర్లోకం కన్నా పైన ఉన్నటువంటి లోకాన్ని జనలోకం అంటారు. అక్కడ సనక సనందనాది మహర్షులందరూ కూడా నివసిస్తూ ఉంటారు. ఆ జనలోకానికి పైన ఉన్నటువంటిది తపోలోకము అని చెబుతున్నారు. చతుర్గుణోత్తరేచోర్ధ్వం జనలోకాత్ తపస్థితం. జనలోకం కన్నా పైన ఉన్నటువంటి దాన్ని తపోలోకం అంటారు. ఆ తపోలోకం పైన ఉన్నది సత్యలోకము. దాన్నే బ్రహ్మలోకముని కూడా పిలుస్తారు. భూమి సూర్యాంతరం ఎత్తు సిద్ధాది మునిసేవితం. భువర్లోకస్తు సోప్యుక్తో ద్వితీయో మునిసత్తమ. ఇలా అన్నింటినీ వర్ణించి చెప్పిన తరువాత భూలోకం నుంచి సూర్యమండలం వరకు ఉన్న భాగంలో మధ్యలో ఏదైతే ప్రదేశం ఉందో, భూమికి సూర్యునికి మధ్యలో ఉన్న ప్రదేశం, దాన్నే భువర్లోకం అని పిలుస్తారు. ఆ తరువాత ఈ సూర్యమండలానికి ధ్రువమండలానికి మధ్యలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో దాన్ని స్వర్లోకం అని పిలుస్తారు. భూమికి సూర్యమండలానికి మధ్యలో ఉన్నటువంటిది భువర్లోకం అయితే, సూర్యమండలానికి ధ్రువమండలానికి మధ్యలో ఉన్నది స్వర్లోకము. ఈ రకంగా భూలోకము, భువర్లోకము, సువర్లోకము త్రైలోక్యమే తత్కృతకం మైత్రేయ పరిపఠ్యతే. జనస్తపస్తథా సత్యమితి చాకృతకం త్రయం. భూలోకము, భువర్లోకము, సువర్లోకము ఈ మూడింటిని ఏమని పిలుస్తారంటే కృతకలోకములని పిలుస్తారు. ఇంకా ఆ తరువాత జనలోకము, తపోలోకము, సత్యలోకము అని ఉన్నాయి. ఆ మూడింటిని అకృతక లోకములని పిలుస్తారు. కృతకలోకములైనటువంటి భూర్భువ సువర్లోకములకు, అలాగే జన తపో సత్యలోకములు ఈ అకృతకములైన లోకములకు మధ్యలో ఒక లోకం ఉన్నది. దాని పేరే మహర్లోకము. కృతకలోకములు మూడింటికి, అకృతకములైనటువంటి 3 లోకములకు మధ్యలో ఉన్నది మహర్లోకం. ఈ రకంగా 7 లోకాలు ఉన్నాయి అని వర్ణించి చెప్పారు పరాశర మహర్షి. ఈ విధంగా మైత్రేయుల వారి శ్రద్ధను అనుసరించి పరాశర మహర్షి ద్వీపముల గురించి, అధోలోకముల గురించి, అలాగే ఊర్ధ్వలోకముల గురించి, భూమిని గురించి, అన్నింటిని గురించి సవిస్తరంగా చెబుతూ
ఏ పాపాలు చేసిన వాళ్ళు ఏ నరకాలకి వెళ్తారో ఆ విశేషాలన్నీ వర్ణించి చెప్పారు. ఆ తరువాత అంశాలు మనం రేపటి ప్రవచనంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు అందరం కలిసి స్తోత్ర పారాయణ చేద్దాం. అథ శ్రీ విష్ణు పురాణాంతర్గతే ద్వితీయాధ్యాయే పరాశర కృత శ్రీ విష్ణు స్తుతి శ్రీ పరాశర ఉవాచ వేదవాద విదో విద్వన్ నియతాః బ్రహ్మవాదినః పఠంతి వై తమేవార్థం ప్రధాన ప్రతిపాదకం నాహో నరాత్రిః ననభః నభూమిః నాసీత్తమః జ్యోతిరభూత్ నచాన్యత్ శ్రోత్రాది బుద్ధ్యా అనుపలభ్యం ఏకం ప్రాధానికం బ్రహ్మ పుమాన్ తదాసీత్ విష్ణో స్వరూపాత్ పరతో హితేన్యే రూపే ప్రధానం పురుషశ్చ విప్ర తస్యైవ తేన్యేన ధృతే వియుక్తే రూపాంతరం యత్తత్ ద్విజకాల సంజ్ఞం ప్రకృతౌ సంస్థితం వ్యక్తం అతీత ప్రళయేతు యత్ తస్మాత్ ప్రాకృత సంజ్ఞః అయముచ్యతే ప్రతిసంచరః అనాదిర్భగవాన్ కాలః నాంతోస్య ద్విజ విద్యతే అవ్యుచ్ఛిన్నాః తతస్త్వేతే సర్గస్థితి అంతసంయమాః గుణసామ్యే తతస్తస్మిన్ పృథక్ పుంసి వ్యవస్థితే కాలస్వరూప రూపం తత్ విష్ణోర్మైత్రేయ వర్తతే కాలస్వరూపం తద్విష్ణోః మైత్రేయ పరివర్తతే తతస్తత్ పరమం బ్రహ్మ పరమాత్మా జగన్మయః సర్వగః సర్వభూతేశః సర్వాత్మా పరమేశ్వరః ప్రధానం పురుషం చాపి ప్రవిశ్య ఆత్మేచ్ఛయా హరిః క్షోభయామాస సంప్రాప్తే సర్గకాలే వ్యయావ్యయౌ యథా సన్నిధి మాత్రేణ గంధః శోభాయ జాయతే మనసః నోపకర్తృత్వాత్ తథాసౌ పరమేశ్వరః స ఏవ క్షోభకః బ్రహ్మన్ క్షోభశ్చ పురుషోత్తమః ససంకోచ వికాసాభ్యాం ప్రధానత్వేపి చ
प्रधानत्वेऽपि च स्थितः विकाराणु स्वरूपैश्च ब्रह्मरूपादिभिः तथा व्यक्तस्वरूपश्च तथा विष्णुः सर्वेश्वरेश्वरः गुणसाम्यात् ततस्तस्मात् क्षेत्रज्ञ अधिष्ठितान्मुने गुणव्यञ्जन संभूतिः सर्गकाले द्विजोत्तम प्रधानतत्त्वमद्भूतम् महान्तं तत्समावृणोत् सात्विकः राजसश्चैव तामसश्च त्रिधा महान् प्रधानतत्त्वेन समम् त्वचा बीजमिवावृतम् वैकारिकः तैजसश्च भूतादिश्चैव तामसः त्रिविधोऽयमहङ्कारः महत्तत्त्वात् अजायत भूतेन्द्रियाणां हेतुः सः त्रिगुणत्वात् महामुने यथा प्रधानेन महान् महता सतथा वृतः इति श्री विष्णु पुराणांतर्गते द्वितीयाध्याये श्री पराशरकृत श्री विष्णु स्तोत्रं संपूर्णं ఈ స్తోత్రంలో పరాశర మహర్షి విరాట్ స్వరూపుణ్ణి వర్ణించి చెబుతూ ఉన్నారు. మహత్తు నుంచి అహంకారం పుట్టింది. ఆ అహంకారమే ఇంద్రియాలకు అన్నింటికీ కారణమైంది. ఆ తరువాత సృష్టిక్రమం మొదలైంది. దీని అంతటికీ ఆధారభూతుడవై నడిపించేటువంటి వాడవు నీవే. సత్వరజస్తమో గుణములతో సృష్టి స్థితి లయములను నడిపించేవాడవు నీవేనయ్యా అని ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని వర్ణించారు. ఆ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో మనం పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.